19వ రోజు తులసి దళంలో పత్రి సార్ ఈరోజు ఏమేం చెప్తున్నారో మరి తెలుసుకుందామా అండి. బ్రాహ్మణులు ద్విజత్వం. బ్రాహ్మణులే పూర్తి ద్విజులు. బ్రహ్మ జానాతి ఇతి బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవారే బ్రాహ్మణులు. అంతేకాని మామూలు పుట్టుక ద్వారా ఎవ్వరూ బ్రాహ్మణులు కాజాలరు. యోగులే ద్విజులు. ద్విజత్వం అంటే రెండవ పుట్టుక. మొదటి పుట్టుక శారీరకంగా తల్లిదండ్రుల నుంచి పుట్టడాన్ని సూచిస్తుంది, మన భౌతిక కాయాన్ని సూచిస్తుంది. రెండవ పుట్టుక మన పూర్ణాత్మను సూచిస్తుంది. యోగ సాధన ద్వారా పూర్ణాత్మతో అనుసంధానం పొందిన వారే ద్విజులు. జీసస్ అన్నాడు, నేను దేవుని కుమారుడును అని. అంటే తాను ఒకానొక దివ్యాత్మలో నుంచి వచ్చిన అంశాత్ముడని. ప్రతి జీవి ఒకానొక దివ్యాత్మ అంటే పూర్ణాత్మ యొక్క ఒకానొక అంశే. అయితే అది తెలియని వాళ్ళు చాలామంది, తెలిసిన వాళ్ళు బహుకొద్ది మంది. తాము అంశాత్మలమని తెలుసుకున్న వాళ్ళే బ్రాహ్మణులు, ద్విజులు. యజ్ఞోపవితం. ఉపనయనమైన నాడు అంటే బ్రాహ్మణత్వం పొంది ద్విజుడైన వాడు యజ్ఞోపవితం ధరిస్తాడు. ఉపనయనం అంటే ద్విచక్షువు. యజ్ఞోపవీతం అంటే యజ్ఞం అనబడే ఉపవీతం. యజ్ఞం అంటే పరుల సేవార్థమై చేసే కర్మ, స్వార్థ విరుద్ధ కర్మలన్నమాట, లోక కళ్యాణకరమైన చేష్టలన్నమాట. ఉపవీతం అంటే బట్ట, నూలు ప్రోవు. ఉపనయనమైన వాడు యజ్ఞోపవీతం ధరిస్తాడు. అంటే ద్విచక్షువు అన్న దానిని సంపాదించుకున్న యోగి ఇంకా తన సహచరుల ఆత్మజ్ఞానాభివృద్ధికి తన సర్వశక్తియుక్తులతో తోడ్పడతాడు అని అర్థము. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు గీతాకారుడు. జ్ఞానం అనే అగ్నిలో అశుభ కర్మలు దగ్ధమైన తరువాత ఇంకా మిగిలి ఉండే శుభ నిస్వార్థపూర్వక కర్మలే యజ్ఞం. అందుకే జీసస్ ఆదేశించాడు, నీ సహచరులు నీలాగే ప్రేమించు అని. అంటే యజ్ఞోపవీత ధారణ చెయ్యి అని అన్నమాట. నిత్యాగ్నిహోత్రుడు. బ్రాహ్మణుడికి నిత్యాగ్నిహోత్రం కర్తవ్యం. బ్రాహ్మణుడంటే దీక్షక్షువును సంపాదించుకున్న యోగి, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడన్నమాట. ఒక పరమ గురువు యొక్క కర్తవ్యం ఏంటి? నిత్యాగ్నిహోత్రం. అగ్నిహోత్రం అంటే అగ్నిని ప్రజ్వలింపచేయటం. నిత్యాగ్నిహోత్రుడంటే ఎప్పుడూ అగ్నిని ప్రజ్వలింపజేస్తూ ఉండేవాడన్నమాట. జ్ఞాన వెలుతుర్ని 24 గంటలు విరజిమ్ముతున్నవాడన్నమాట. అగ్ని అంటే జ్ఞానాగ్ని. అంటే తులసి దళంలోని మొదటి ఆకు. అంటే ఉద్ధారేదాత్మానాత్మానం అన్నమాట. అగ్ని అంటే యోగాగ్ని కూడా. అంటే తులసి దళంలోని రెండవ ఆకు. అంటే నిరంతర ఆనాపానసతి విపంసన యోగ సాధన అన్నమాట. ఒకానొక యోగి తాను యోగి అయిన తర్వాత కూడా తన సాధనలో నిరవతరంగా నిమగ్నుడై ఉంటాడు. తన దీపం తగ్గకుండా ఎప్పుడు చూసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఇతరుల దీపాలు కూడా దేదీప్యమానంగా వెలగడానికి ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటాడు. ప్రతి యోగి నిత్యాగ్నిహోత్రుడే. సంధ్యావందనం. సంధ్య అంటే మధ్యలో ఉండే సమయం అని. అది పగలు కాదు, రాత్రి కాదు, రాత్రి కాదు, పగలు కాదు. సంధ్యా సమయం, మార్పు సమయం కూడా. పగలు పోయి రాత్రి వచ్చే సమయం, రాత్రి పోయి పగలు వచ్చే సమయం. ప్రకృతి ఎల్లవేళల్లోనూ అత్యంత రమణీయమైన సంధ్యా సమయంలో మట్టుకు దాని రమణీయత ప్రత్యేకంగా అద్భుతం. సంధ్యా సమయానికి గల ప్రత్యేకతలో నిమగ్నం కావటమే తన్మయత్వం చెందటమే. సంధ్యావందనం చేయటం అంటే, వందనం అంటే సగౌరవంగా గుర్తించటం. సంధ్యా సమయం ఎన్నో ఆధ్యాత్మిక జ్ఞాన పాఠాలను నేర్పిస్తుంది. ఉదాహరణకు, అన్నీ ఎప్పుడు మారుతూ ఉంటాయి అని, ఏది ఎప్పుడు స్థిరంగా ఉండదు అని, మార్పుని ఆపగోరటం అసంభవం, అవాంఛనీయం అని, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సిస్టెంట్ అన్నదే మౌలిక బుద్ధ సూత్రం. సంధ్యావందనం చేయటం అంటే ప్రకృతి మనకు నిరంతరం నేర్పించే ఆధ్యాత్మిక పాఠాలను సగౌరవంగా గుర్తించి పాటించటం అన్నమాట. ప్రకృతిలో తదాత్మం చెంది ఆ రమణీయతను ఆస్వాదించినప్పుడు మనలో విశ్వశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ ద్విగుణీకృతం అవుతోంది. కనుక విధిగా సంధ్యావందనం ఆచరించాలి.
తద్వారా కావలసిన రోజువారి జ్ఞానాన్ని, ఆనందాన్ని, శక్తిని మనం సమీకరించుకుంటాం. అంశాత్మ, పూర్ణాత్మ. మనం అంశాత్మలం అంటే ఋషిపుత్రులం, క్రింద ఉన్న ఆత్మలం. అంశాత్మ అంటే సత్యలోకాల్లో అంటే మహాకారణ లోకాల్లో ఉన్న ఒకానొక పూర్ణాత్మ యొక్క ఒకానొక అంశ మనం అన్నమాట. ఎప్పుడైతే మనం పూర్తిగా పరిణితి చెందుతామో అప్పుడు మనం కూడా ఆ నిర్వాణ లోకాలను చేరుతాము. అప్పుడు మనం కూడా మనలో నుంచి సనాతన అంశాత్మలను సృష్టి చేస్తాము. అంటే మనం సృష్టికర్త పదవి చేపడతామన్నమాట. ధ్యానంలో పరాకాష్ఠ అంటే మన పూర్ణాత్మతో పూర్తి అనుసంధానం కలిగి ఉండటం. పూర్ణాత్మ అంటే ధ్వసుపర్ణ అనే ఋగ్వేద వాక్యాల్లో ఉన్న రెండవ పక్షి అంటే పైన ఉండే పక్షి అన్నమాట. మానసపుత్రులు. ఎప్పుడైతే మనం కూడా పూర్ణాత్మ స్థితికి చేరుతామో అప్పుడు మనం కూడా మనలో నుంచి అంశాలను వేరుగా ఏర్పరచగలం. వీరే మానవ పుత్రులు. అప్పుడు మనం కూడా వాళ్ళను క్రింద ఉన్న కారణలోకాలకు పంపి ఒక పక్క మన సొంత పనులను మనం చూసుకుంటూనే మరో పక్క వారి బాగోగులను కూడా చూసుకుంటూ ఉండటం జరుగుతుంది. వీరు కూడా యథావిధిగా జనన మరణ చక్రంలో చేరి పాఠాలని నేర్చుకోవాల్సిందే. ఎవరి స్వేచ్ఛ ప్రకారం వారు విహరిస్తూ ఉంటారు, పురోగమిస్తూ ఉంటారు. మనం పూర్ణాత్మలంగా మారిన తర్వాతే మన సొంత మానసపుత్రులను సృష్టించటం సాధ్యమవుతుంది. ప్రతి పూర్ణాత్మ ఒక బ్రహ్మ. అందుకే మానసపుత్రులు బ్రహ్మ మానసపుత్రులు. చావు, నిద్ర, ధ్యానం. చావు, నిద్ర, ధ్యానం ఇవన్నీ కూడా ఒకలాంటివే. ఇవన్నీ కూడా మన స్థూల శరీరాన్ని మనం వదిలే చర్యలే. శాశ్వతంగానో అశాశ్వతంగానో, పూర్తిగానో కొద్దిగానో, తెలుసో తెలియకో. చావులో మనం శాశ్వతంగా శరీరాన్ని వదిలివేస్తాం. నిద్రలో మనకు తెలియకుండా శరీరం నుండి బయటకు వచ్చి కొన్ని గంటల తర్వాత తెలియకుండానే తిరిగి శరీర ప్రవేశం చేస్తాం. ధ్యానం యొక్క పరాకాష్ఠలో మనం పూర్తి ఎరుకతో శరీరం వదిలి సూక్ష్మదేహ యాత్రల తర్వాత పూర్తి జ్ఞానంతో తిరిగి స్థూల దేహ ప్రవేశం చేస్తాం. ధ్యానం వలన మన నిద్రావస్థలో చేసే యాత్రలు ఎక్కువగా జ్ఞాపకం ఉంటాయి. అంతేకాక ఆ యాత్రలు ఎక్కువ ఉపయోగకారిగా కూడా ఉంటాయి. ధ్యానం ద్వారా మరణానంతర జీవితం గురించి మనకి పూర్తిగా అర్థమవుతుంది. నిద్రావస్థ భౌతిక కాయానికి ఎంతైనా అవసరం. ఆ స్థితిలో మన స్థూల శరీరం వదిలి సూక్ష్మ శరీరంతో ఎన్నో ఇతర లోకాల్లో తిరుగుతాం. ఎంతో మందితో కలుస్తాం. ఎన్నో ప్రయోగాలు చేస్తాం. భూత భవిష్యత్ కాలాలను పరిశోధిస్తాం. నిద్రావస్థలో మన శరీరం వదిలి అనుభవాలు పొందిన తరువాత శరీరంలోకి తిరిగి వచ్చినప్పుడు కూడా కొన్ని అనుభవాలు కొంతైనా అవకతవకగానైనా జ్ఞాపకం ఉంటాయి. ఆ జ్ఞాపకాలనే స్వప్నాలు అని అంటాము. అమూల్యమైన నిద్రావస్థలో మనం కొత్త విషయాలను తెలుసుకుంటాం, కొత్త శక్తిని సంతరించుకుంటాం. భౌతిక శరీరానికి అతి అవసరమైన విశ్రాంతిని చేకూరుస్తాం. భౌతిక జీవితంలోని సమస్యలకు పరిష్కార మార్గాలు సులభంగా తెలుసుకుంటూ ఉంటాం. భౌతికంగా తీరని కోరికల్ని కూడా హాయిగా సూక్ష్మలోకాల్లో తీర్చుకుంటూ ఉంటాం. భోగి భోగి ప్లస్ రోగి ఈక్వల్ టు భోగి. భోగి అంటే భోగం, రోగం రెండూ ఉన్నవాడు. ఆధ్యాత్మిక జ్ఞానం మరి సరియైన జీవన సరళి అన్నవి తెలియని వాళ్ళే భోగులు. ప్రాపంచికంగా 99.99% మానవులు రోగాలను, భోగాలను సరి సమానంగా రాత్రి పగలుగా అనుభవిస్తూ ఉంటారు. భోగులైన వాళ్ళు ఈ భోగులు రోగాలు రావటం ప్రకృతి సహజం అనుకుంటారు. వారికి నిత్య భోగత్వం గురించి తెలియదు. భోగి ప్లస్ యోగి ఈక్వల్ టు భోగి. భోగి అంటే భోగం, యోగం రెండు ఉన్నవాడు. ఆధ్యాత్మిక విజ్ఞానులై సరి అయిన జీవన సరళిలో ఉన్నవారే భోగులు. నిజానికి భోగమే అందరూ వాంఛించేది.
అదే అందరి గమ్యమును. కానీ 99.99% నిత్యభోగులుగా ఉండే మార్గం కానలేరు. యోగం ద్వారానే సర్వరోగాలు పోతాయి. రోగాలంటే శారీరకమైనవి, మానసికమైనవి అన్నీ. యోగం అంటే అనుసంధానం, పూర్ణాత్మతో తదాత్మ్యం, చుట్టూ ఉన్న ప్రకృతితో అనుసంధానం అన్నమాట. నేను వేరే, మిగతాయి వేరే అనే భావన ఉన్నప్పుడు, మిగతా వాళ్ళను అణగదొక్కితేనే నేను బాగుంటాను అన్న భావనలు ఉన్నప్పుడు, ఆ విధంగానే జీవించినప్పుడు మరి రోగాలు తప్పకుండా వచ్చి తీరుతాయి. యోగం ద్వారానే అలాంటి అజ్ఞానపు భావనలు అనుభవపూర్వకంగా తొలగిపోతాయి. అప్పుడు ఇంక మిగిలేది నిత్య భోగమే. యోగీశ్వరుడే భోగీశ్వరుడు. నిత్య భోగాలు కాదలుచుకున్నవారు విధిగా యోగం నేర్చుకోవలసిందే. సో అండి, మరి గతం, అవగతం, విగతం అంటున్నారు. చూద్దాము. గతం అంటే మన భూత స్థితి, పుట్టినప్పటి నుండి ప్రస్తుతం వరకు చేసిన కార్యకలాపాల చిట్టా. ఇంకా వెనక్కి పోతే వెనకటి జన్మల గాథలు కూడా. అవగతం అంటే అర్థం కావటం, అవ అంటే వెనక్కి రావటం అని కూడా. ఉదాహరణకు పదాలు అవరోహణం, అవతారం. వెనక్కి రామంటే రివర్స్ గేర్ వేయటం అన్నమాట. గతాన్ని రివర్స్ గేర్లో పరిలోకించినప్పుడే ఆ గతం పూర్తిగా అవగతమై ఇక విగతం అవుతుంది. విగతం అంటే మాయమైపోవటం. గతం అన్నది అవగతమై విగతం అయినప్పుడే వర్తమానం అన్నది భవిష్యత్తుకు బంగారు బాట కాగలదు. గతం అన్నది పూర్తిగా అవగతం కాకపోతే ఆ గతమే పదే పదే మరి పునరావృతం అవుతూ ఉంటుంది. చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండటం జరుగుతూ ఉంటుంది. మన జీవితం చర్వమవుతూనే ఉంటుంది. కనుక ఎప్పుడు ఫార్వర్డ్ గేర్లోనే కాకుండా అప్పుడప్పుడు రివర్స్ గేర్లో కూడా జీవించాలి. అంటే ప్రతిరోజు కొంత సమయాన్ని ఊరికే కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోవడానికి కేటాయించాలి. అప్పుడు గతంలోని ప్రతి సన్నివేశం మొదట మన మనోఫలకంలోనో, తరువాత మన ద్విచక్షువులోనో పునఃప్రత్యక్షమై సంపూర్ణంగా అర్థమవుతూ ఉంటుంది. అర్థమైనదంతా విగతమవుతూ తుడిచివేయబడుతూ ఉంటుంది. పూర్ణంగా తుడిచివేయబడని గతం పదే పదే వర్తమానంలోకి వచ్చి పీడిస్తూ ఉంటుంది. ధ్యానంలో ఉండటమే రివర్స్ గేర్లో సమయం కేటాయించడం అంటే. అప్పుడే గతం అవగతమై విగతం అవుతుంది. మళ్ళీ రేపటి రోజున అప్పో దిప్పో భవ అంటున్నారు. ఏం చెప్తారో మరి వేచి ఉందామా. థ్యాంక్ యూ.